వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ చేస్తే నాకు నేను రిప్లై అయితే ఇస్తానన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ జీడీఎస్ సంబంధించి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందని చాలా మంది అయితే డౌట్స్ అడుగుతున్నారు. అయితే ఇప్పుడు మనకు 2024లో ఒకటే నోటిఫికేషన్ వచ్చింది. అది షెడ్యూల్ 1 సంబంధించి జీడీఎస్ సంబంధించి 44,000 అబోవ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్టు అండ్ ఇంకా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లిస్ట్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే మంచి మార్క్స్ ఉన్నాయో వాళ్ళు వెయిట్ అయితే చేయండి. తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి. అయితే తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు చాలా మంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. అన్న నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? ఎన్ని పోస్టులు ఉంటాయి? పూర్తిగా ఒక వీడియో చేయండి అని చాలా మంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. అలాగే దానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏమైనా చేంజ్ అవుతుందా? చాలా మంది అయితే డౌట్స్ అడుగుతున్నారు. ఎన్ని మార్కులు అంటే తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకు నెక్స్ట్ నోటిఫికేషన్‌లో జాబ్ వస్తదా? అని కూడా చాలా మంది అయితే డౌట్స్ అడుగుతున్నారు. కాబట్టి అందుకోసం అయితే వీడియో చేస్తున్నాను. ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని, ఎన్ని వేల పోస్టులు వస్తాయని కంప్లీట్‌గా చెప్తాను. కాబట్టి ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. వీడియో చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు. ఎవరైతే కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీకే ఇన్ఫర్మేషన్ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ ఇతర గవర్నమెంట్ జాబ్ సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినైతే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మాత్రం మనకు ఇప్పుడు ప్రెజెంట్ నోటిఫికేషన్ అయిపోవాలి. ప్రెజెంట్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ప్రెజెంట్ నోటిఫికేషన్ సెకండ్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంటిన్యూ అయితే అవుతుంది. మనకు డిసెంబర్ 31 లోపు మనకు ఈ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. వాళ్ళు అఫీషియల్‌గానే ఇవ్వడం అయితే జరిగింది. మీకు స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి. అయితే డిసెంబర్ 31 లోపు మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ అయితే అయిపోతుందంట. ఫిల్అప్ అయితే చేస్తారట 44,000 పోస్టులకు సంబంధించి. ఆ తర్వాత మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకు ఈ కన్ఫర్మ్ డేట్లలోనే మనకు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే డేట్లలోనే. అయితే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి జనవరి లాస్ట్ వీక్‌లో వస్తుందని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మనకు 50,000 అబోవ్ పోస్టులకు సంబంధించి. ఎందుకంటే పోస్టులు చాలా హెవీగా ఉన్నాయి. ఎందుకంటే మొన్న చాలా మంది కూడా రిజైన్ చేసి వేరే జాబ్స్‌కు ప్రిపేర్ అయితే అవుతున్నారు. అందులో నేను ఒకడిని. అండ్ మనకు నోటిఫికేషన్ వచ్చేసి జనవరిలో ఎండింగ్‌లో వస్తదని చాలా మంది చెప్పడం అయితే జరిగింది నాకు అఫీషియల్‌గా. కానీ మనకు జనవరి ఎండింగ్‌లో గాని ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో వచ్చే అవకాశం అయితే ఉంది. మన ఛానల్‌లో నేను అప్డేట్ ఇస్తాను జనవరిలో వస్తే. ఎందుకంటే మనకు జనవరిలో ఎందుకు వస్తుందంటే మనకు ఇప్పుడు 2025లో మనకు 2-3 నోటిఫికేషన్లు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది ఆల్ ఓవర్ ఇండియాగా. ఆ తర్వాత మనకు నెక్స్ట్ ఇయర్ స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ అయితే వస్తది. అందులో కూడా మనకు 15,000 నుంచి 20,000 పోస్టులకు సంబంధించి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది స్పెషల్ డ్రైవ్‌లో. అది వచ్చేసి మనకు మేలో గాని, జూన్‌లో గాని, జూలైలో గాని వస్తది 2025లో. ప్రెజెంట్ మనకు జనవరిలో అయితే మనకు 50,000 పోస్టులతోని మనకు రిలీజ్ చేస్తారని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. జనవరి లాస్ట్ వీక్‌లో. ఓకేనా? ఇదొకటి క్లారిటీ చేసుకోండి. నెక్స్ట్ ఫుల్ డీటెయిల్స్ సంబంధించి చూసుకున్న మాత్రం నోటిఫికేషన్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకు 3 జాబ్స్ అయితే భర్తీ అయితే చేస్తారు. అంటే మనకు 3 జాబ్స్ అయితే అలౌ అయితే చేస్తారన్నమాట. ఫస్ట్ ఇది వచ్చేసి బీపీఎం. బీపీఎం అంటే మనకు పోస్ట్ ఆఫ్‌కి సంబంధించిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే అతనైతే జాబ్ అయితే చేయాలన్నమాట. ఇది ఫస్ట్ సంబంధించిన జాబ్ ప్రొఫైల్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఏబీపీఎం. ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డాక్ సేవకు. డాక్ సేవకు వచ్చేసి మనకు అతను వచ్చేసి ఏబీపీఎం అండ్ డాక్ సేవకు సేమ్ ఉంటది. నెక్స్ట్ దీనికి సంబంధించిన సాలరీ చూసుకుంటే మాత్రం బీపీఎంకి వచ్చేసి 12,000 నుంచి వెళ్ళి 29,380 రూపాయలు. అండ్ ఏబీపీఎంకి వచ్చేసి 10,000 నుంచి వెళ్ళి 24,470 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు అన్ని అలవెన్స్‌తో కలుపుకుంటే బీపీఎంకి ఫస్ట్ మంత్ సాలరీ వచ్చేసి 18,000 అండ్ ఏబీపీఎంకి వచ్చేసి 16,000 రూపాయలు అయితే మీకు ఫస్ట్ మంత్ సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే 12,000 నుంచి 12,000 ప్లస్ 6,000 రూపాయలు మొత్తం 18,000 రూపాయలు అయితే మీకు బీపీఎంగా అండ్ 10,000 ప్లస్ 6,000 16,000 రూపాయలు మీకు ఏబీపీఎంగా ఫస్ట్ మంత్ సాలరీ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఈసారి 10th పెడతారా మరి ఇంటర్ పెడతారా అనేది మనకు క్లారిటీ అనేది లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. మనకు మాక్సిమం మాత్రం మనకు 10th పెట్టే అవకాశం అయితే ఉంది. లేదు మనకు కొందరు ధర్నాలు చేస్తారు కదా, దానికి సంబంధించిన మాకు ఇంటర్ పెట్టాలి, కొందరు ట్విట్టర్‌లో టీస్ట్ పెడతారు, అది పెడతారు, అన్ని పోస్ట్ పెడతారు, అన్ని పెడతారు కదా.
మరి ఒకవేళ చేంజ్ చేస్తే గవర్నమెంట్ మరి చేంజ్ చేస్తారనేది మనకు ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే లేదన్నమాట. మ్యాక్సిమం మనకు 10th ఉండే అవకాశం అయితే ఉంది. కానీ మనకు మార్కులల్లో మనకు మార్కులు వచ్చేసి ఇప్పుడు కరోనా బ్యాచ్ వాళ్ళకు చాలా మంది కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు. మరి వాళ్ళకు రాకుండా మన చేస్తారా మరి అనేది చూడాలి మనం. అండ్ ఇది వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ ఉంటుంది. 18 నుంచి వెళ్ళి 40 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీకు స్టార్టింగ్ 18 ఉండాలి దీనికి అప్లై చేసుకోవడానికి. అండ్ ఎండింగ్ వచ్చేసి 40 అన్నమాట. ఇది యూఆర్ అండ్ ఈడబ్ల్యూ సంబంధించిన ఏజ్ లిమిట్. అండ్ ఇది ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ లేదుగా చెప్పినా కదా. 40 సంవత్సరాలు ఉంటే మీకు 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పీడబ్ల్యూడి వాళ్ళకు 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడి ప్లస్ ఓబీసీ వచ్చేసి 13, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ 15 సంవత్సరాలు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా 50 సంవత్సరాల దాకా అప్లై అయితే చేసుకోవచ్చు ఎవరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు. ఇది సంబంధించిన ఏజ్ లిమిట్ సంబంధించి చూసుకుంటే మాత్రం. నెక్స్ట్ హౌ టు అప్లై వచ్చేసి మనకు ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ .gov.in వెబ్సైట్, మీకు అఫీషియల్ వెబ్సైట్ కింద స్క్రీన్ మీద ఇస్తాను, లేకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను, అక్కడ అప్డేట్ అయితే వస్తాను అన్నమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ అయితే పెట్టాడు. మరి గవర్నమెంట్కి ఇట్లా చేంజ్ చేస్తే చేయొచ్చు, కానీ మనకు 99% అయితే మనకు ఎగ్జామ్ అయితే పెట్టాడు. ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే మాత్రం ద అప్లికెంట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆన్ ద బేస్ ఆఫ్ ద సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఎవరు కూడా మనకు హ్యాండ్ మేడ్గా అయితే చేయడు, ఎవడుగా అంత సిస్టమ్ జనరేట్ మాత్రమే చేస్తారని వాళ్ళు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం వాళ్ళు కంపల్సరీగా మనకు వాళ్ళు డివైడ్ అయితే చేస్తారన్నమాట. మీకు అంటే మనకు నాకు 10/10 కూడా వచ్చింది, నాకు జాబ్ వస్తలేదు, ఎందుకు మరి ఎవరికి ఇస్తారు జాబ్ అని మీకు అయితే డౌట్ అయితే రావచ్చు. ఈ క్యాల్కులేషన్ అయితే చేస్తారు. ఏ యూట్యూబర్ కూడా ఈ విధంగా మనకు 10/10 వస్తే 10th లో మీకు 10/10 ఇంటూ 9.5 వేయాలి. 10/10 ఇంటూ 9.5 వేస్తే మనకు వచ్చేసి 95% అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు లిస్ట్ చూసుకుంటే మాత్రం 95% మాత్రమే 100% ఉంటుంది, 95% ఉంటుంది. మరి 100% ఏ విధంగా వస్తుంది అంటే 600కి 600 ఉంటుంది కదా మార్క్స్, వాళ్ళకి వచ్చేసి 100% అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా క్యాల్కులేట్ అయితే చేస్తారు. మీకు గ్రేడ్లలో అయితే మీకు జాబ్ అయితే ఇయ్యరు, పర్సెంటేజ్ ద్వారానే ఇస్తారన్నమాట. సపోజ్ 9.7 వచ్చింది 10th లో తెలంగాణ పర్సెంట్కి, కొన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పర్సెంట్ కావచ్చు. 9.7 వచ్చింది, 9.7 ఇంటూ 9.5 ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 92.15. ఈ పర్సెంట్కి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఈ పర్సెంట్కి క్యాల్కులేట్ చేస్తారు అన్నమాట. ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తారు వాళ్ళు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూసుకోవచ్చు, అదంతా చదువుకోవచ్చు నోటిఫికేషన్ ఉంటే మాత్రం లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు సార్ కానీ ఈ విధంగా అయితే క్యాల్కులేట్ అయితే చేస్తారు. ఈ ఒక్క విషయం అయితే తెలియదు, మన ఎవరు కూడా తెలియదు. ఈ విధంగా అయితే ఎవడైతే చెప్పడు ఈ యూట్యూబర్లో, ఓకేనా. ఈ విధంగా అయితే క్యాల్కులేట్ అయితే చేస్తారన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపాయలు పేమెంట్ అయితే చేస్తారు, చేయాలి. అది ఎప్పుడు 3-4 సంవత్సరాల నుంచి ఉన్నది. 100 రూపాయలు అయితే ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఓబీసీ, యూఆర్, ఈడబ్ల్యూఎస్ వీళ్ళు మాత్రమే మెయిల్ వాళ్ళు అంటే ఫీ పేమెంట్ అయితే చేయాలి 100 రూపాయలు. ఇప్పుడు నేను స్క్రీన్ మీద రాసిన కదా, వీళ్ళు ఇందులో మేలు వీళ్ళు మాత్రమే 100 రూపాయలు పేమెంట్ అయితే చేయాలి. మిగతా వాళ్ళు ఫీమేల్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, పీడబ్ల్యూడి వాళ్ళు కానీ, ట్రాన్స్జెండర్ వాళ్ళు, ట్రాన్స్వుమెన్ వాళ్ళు కానీ ఎటువంటి ఫీ పేమెంట్ అయితే చేయలేదు. డైరెక్ట్గా మీకు ఫ్రీగా చేయడం అయితే జరుగుతుంది. మీకు ఆన్లైన్ సెంటర్ పోతే 150-200 రూపీస్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. ఇవి కాకుండా ఓకేనా, మ్యాక్సిమం 150-200 అట్లా ఆ విధంగా తీసుకుంటారు. 300 కూడా తీసుకుంటారు కొందరు, ఓకేనా. అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్, దీనికి సంబంధించిన అప్లోడ్ ఫొటోస్ మనీ ఇవన్నీ అది తర్వాత విషయం. ఓవరాల్గా చెప్పి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేసి మనకు జనవరి ఎండింగ్లో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మనకు భారీగానే వచ్చే అవకాశం అయితే ఉంది. 50,000 పోస్టులతోని వస్తానని అన్నారు. మనకి ఇంకా పెంచే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనం చాలా మంది కూడా మొన్న రీసెంట్గా రిజైన్ అయ్యారు. ఆయన మొన్న రీసెంట్గా జనవరిలో, ఫిబ్రవరిలో ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన మరలా ట్రాన్స్ఫర్ సంబంధించిన అప్డేట్ అనేది ఇస్తాను. మనకు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ అప్డేట్ అయితే వస్తుంది దానికి సంబంధించి తర్వాత. ఓవరాల్గా అయిపోయిందంటే మనకు 50,000 పోస్టులతో మంచి రిలీజ్ చేస్తారు, ఓన్లీ 10th క్వాలిఫికేషన్తోనే. అండ్ మార్కులు వచ్చేసి ఎవరికి మార్క్స్ అంటే ఎవరికి వస్తాయి అంటే మరి వాళ్ళు ఇంటర్ పెడితే మాత్రం ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా పెడతారు, లేకుంటే 10th పెట్టినా కానీ ఎగ్జామ్ పెడితే ఆ విధంగానే కండక్ట్ అయితే చేస్తారు. లేదు అని అనుకుంటే మాత్రం మనకు లాస్ట్ టైం ఎలా చేసారో అదే విధంగా చేసే అవకాశం అయితే ఉందన్నమాట.
ఎనీవే మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికైతే 10/10 వచ్చి 22, 23, 24 ఈ ఏజ్ ఉన్న వాళ్ళు మీరు అప్లై అయితే చేసుకోండి తెలంగాణలో. లేదు నాకు 80% వత్తాంది, 70% వత్తాంది, 60% వత్తాంది, 90% వత్తాంది అనుకున్న వాళ్ళు మీరు నార్త్ సైడ్ అప్లై చేసుకుంటే మీకు అక్కడ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంత పెద్ద వీడియో. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ.